హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇంకా ఆయన ప్లేస్లో ఇంకొకరు వచ్చేస్తారు, ఇంకొకరికి అవకాశం ఉండబోతుంది. మరి రంగనాథ్ పోస్టింగ్ ఎక్కడ ఉండబోతుంది? సో ఇట్లాంటివన్నీ కూడా పెద్దగా చర్చ. కానీ వాటన్నింటినీ కూడా డోంట్ కేర్. సో కోర్టు ఆదేశాలు జారీ చేసినా, లేదంటే అధికారులకు సిఫారసు చేసినా, ఇంకేదైనా సరే ఐ డోంట్ కేర్, నా జాబ్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అన్నట్టే రంగనాథ్ తీరుంది. ఇంతకీ రంగనాథ్ సార్ వెనక ఉన్నది ఎవరు? ఎందుకు అంత ధీమాగా మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు? సో ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా రింగ్ మని తిరుగుతున్నాయి. సో వాటిపైనే ఈ వీడియో. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సో గతంలో ట్రాఫిక్ డీసీపీగా చేశారు, ఏసీపీగా చేశారు. సో అన్ని విధులు నిర్వహించిన రంగనాథ్ గారికి ఒక స్పెషల్ డ్యూటీ వేసిండ్రు సీఎం. ఇది అందరికి కూడా తెలిసిందే. మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సీఎం సార్ మాటలు వినని వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి వీడియో చూడండి. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. వీ ఆర్ గోయింగ్ టు ఎంపవర్ హైడ్రా. హైడ్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. వీ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో కొట్టేదే బడాబాబులను, లేఖలలో ఉన్నదే బడాబాబులు. అంటే నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినే కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి, అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జాకోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోర్లకు మీరెవరూ సహకరించండి. మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు. పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించిండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమే, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. సో ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ఒక స్పెషల్ ఆఫీసర్ వెనుక ఉన్నది ఎవరు అనేది? కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా రంగనాథ్ సార్ పైన కోర్టు సీరియస్ అవ్వడానికి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. కేవలం కంటెంట్ ఆఫ్ కోర్టు విషయం మాత్రమే కాదు. ఏదో ఒక విషయంలో కోర్టు అక్షంతలు వేయడం, లేదంటే కోర్టు వాళ్ళకి కాస్త టైం ఇవ్వడం, లేదంటే వాళ్ళ తీరు మార్చుకోండి అని హెచ్చరికలు జారీ చేయడం, నేరుగా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పండి అంటూ మొట్టకాయలు వేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండే అధికారులకు సర్వసాధారణం. అదే సీఎం సార్ కూడా చెప్తున్నారు, సోమేష్ కుమార్ పైన దాదాపుగా 400కు పైగానే కంటెంట్ ఆఫ్ కోర్ట్ కేసులు ఉన్నాయని. సో సోమేష్ కుమార్ స్పెషల్ సెక్రటరీగా చేశారు, జిహెచ్ఎంసీ ఆఫీసర్గా చేశారు, తర్వాత వాటర్ బోర్డులో చేశారు. ఇట్లా అనేక శాఖల్లో ఆయన కీలక పదవులే చేశారు. సో ఆయన పైన కూడా కంటెంట్ ఆఫ్ కోర్ట్
కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా కోర్టు సోమేష్ కుమార్ అనే ఒక అధికారిని వెంటనే మీరు తొలగించండి అంటూ స్పెషల్ సెక్రటరీలకో ఆదేశాలు జారీ చేసిన సందర్భమే లేదు. సో అలాంటి సందర్భం ఏకైక అధికారికి వచ్చింది అంటే అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారే. సో మరి రంగనాథ్ సార్ కోర్టు సీరియస్గా ఉంది, కంటెంట్ ఆఫ్ కోర్టు ఇలాంటి అధికారులని భరించొద్దు అండ్ వెంటనే తొలగించండి అండ్ ఈయన ప్లేస్లో ఒక మంచి అధికారిని నియమించండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఆదేశాలు జారీ చేసి 27వ తారీఖున ఆదేశాలు జారీ చేస్తే మళ్ళీ తర్వాత ఈ నెల 1వ తారీఖున ఎంతవరకు వచ్చింది, ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించండి అంటూ రెండోసారి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి కోర్టు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు రంగనాథ్ సార్ ఆ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకొని ఉంటాడు అని చర్చలు మాత్రమే జరిగాయి. సార్ మాత్రం కేరళకి వెళ్ళి చిల్లై వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత యథావిధిగా నా డ్యూటీలో నేనున్నాను, అధికారులు చెప్పిన పనులు నేను చేయాలి అండ్ నేను చేసే పనులు ఇంకెన్నో ఉన్నాయి అంటూ ఒక పక్క హైడ్రా ఆఫీస్లోనే అఫీషియల్గా ప్రజావాణి కార్యక్రమం ఎవ్రీ సోమవారం జరుగుతున్నట్టే జరిగింది. తర్వాత మంగళవారం రోజు ఉదయాన్నే షేక్పేట్ దగ్గర ఉండే ఒక నాలా క్లీనింగ్ వర్క్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అండ్ నాలకు సంబంధించిన సవ్యంగా ఉందా లేదా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ఎక్కడైనా మళ్ళీ చెత్త కుప్పలు లేదంటే అందులో బెడ్స్ గిట్ల ఏమైనా వేసిర్రా, వాటిని తొలగించడంలో జిహెచ్ఎంసీ ఏమైనా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందా అని పోయి ఒక రౌండ్ వేసి రావడంతో పాటు అక్కడుండే ప్రజలకి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. సో ఆ వార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా, ఎవరైనా ఇకపై ఇందులో చెత్త చెదారాలు పడేస్తే ఖచ్చితంగా మీ పైన ఫైన్ వేస్తాము, సో ఇకపై ఊరుకోము అని హెచ్చరికలు కూడా జారీ చేశారు అనమాట. సో ఇట్లా అసలు ఆ సీట్లోనే కూర్చోరు, ఆ సీట్లో నుంచే వెళ్ళిపోతారు రంగనాథ్ సార్ అని అనుకున్నా కూడా ఎవరి అండదండలు ఉంటే అంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు అనే గుసగుసలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి అధికారులే రంగనాథ్ సార్ని పెట్టాలా తీయాలా అనేది ప్రభుత్వ నిర్ణయం, కోర్టు జోక్యాలు అనవసరం ఇందులో చెప్పకనే కోర్టుకే చెప్పిర్రు. మరి కోర్టు ఈ ఇష్యూని ఇంకా సీరియస్గా తీసుకుంటుందా, లేదంటే నిజంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలని వదిలేస్తుందా? అయితే ఏకంగా రంగనాథ్ సార్ చేసింది తప్పే కాదు, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద భూ కబ్జాదారులు బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ కేసులు పెట్టి కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. అయితే ఇలా కోర్టుని బీఆర్ఎస్ భూ కబ్జాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు అని కాసేపటికి అనుకున్నా, మరి ప్రజల ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లు వెళ్ళినప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నా మరి రంగనాథ్ సార్ని ఎవరు తప్పుదోవ పట్టించిర్రు? సో బతుకమ్మ కుంట విషయం మాత్రమే కాదు, కుక్కట్పల్లి దగ్గర ఉండే ఒక ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో కూడా ఐఎమ్ వెరీ సారీ, మీరు మళ్ళీ కట్టుకోండి, మేము కూల్ చేయము అని మెసేజ్ పెట్టినప్పుడు లేదంటే ఆ బాధితులకు భరోసా ఇచ్చినప్పుడు మరి దాన్ని ఎవరు తప్పుదోవ పట్టించిర్రు? సో ఎఫ్టీఎల్ అనేది ఇప్పటి వరకు కూడా ఒక గతంలోనే హైడ్రా స్టార్ట్ అయినా కేవలం 10 రోజులకే కోర్టు చెప్పింది ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ అంటే ఏంటి అనేది మీరు హద్దులు వేయండి అండ్ ఉన్న ఇళ్ళని పరిరక్షించండి, కొత్త నిర్మాణాలు జరగకుండా చూడండి అంటూ. సో అలా మొదటి రోజు నుంచి మొన్న ఆదేశాలు జారీ అయ్యే వరకు కూడా ఎక్కడ ఎప్పుడు హైడ్రా కోర్టు విషయాన్ని పరిగణలోకి తీసుకోదు, కోర్టు ఆదేశాలను లైట్ తీసుకొని బుల్డోజర్లతోటి కూల్చేసిన ఇల్లులు ఎన్నో, వందలాది కుటుంబాలు రోడ్డున పడిన విషయాలు ఇంకెన్నెన్నో. అలాగే పూర్తిగా హైడ్రా పేదలకు మాత్రమే అన్యాయం చేసిందని నేను అనట్లేదు, ఎన్నో విలువైన కోట్లల్లో విలువ చేసిన భూములు కూడా ప్రభుత్వానికి సంబంధించి హైడ్రా కట్టబెట్టింది. సో అదే భూములను మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అమ్మాలి, ఆక్షన్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఉంది. మరి హైడ్రా పరిరక్షించిన భూములు ప్రభుత్వం అమ్ముకోవడానికేనా? సో కోట్ల రూపాయల విలువ చేసిన భూములకి ప్రజలకు వినియోగిస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ప్రభుత్వం ఇవి ఆక్షన్ పెట్టి నిధుల కోసం అమ్ముతుంది అనే వార్తలు వినిపిస్తుంటే ఇంకా హైడ్రా ఖాళీ చేసే పనేముంది అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి హైడ్రా రంగనాథ్ సార్ మళ్ళీ కుర్చీ ఎక్కి కూర్చొని అటు కోర్టు ఆదేశాలు ధిక్కరించడం మీకేమనిపిస్తుంది? లేదు ఇలాంటి మొండి పోలీస్ సార్ ఇంకా విధుల్లోనే ఉండాల్సిందేనా, లేదంటే ఇలాంటి సార్ ఉంటేనే ప్రభుత్వ భూములు పార్కులు కబ్జాల చెర నుంచి తొందరగా విడిపిస్తారనిపిస్తుందా? లేదంటే అందరికీ సమన్యాయం ఉండేటట్టు పేదల ఇల్లు కూల్చేసినట్టే పెద్దోళ్ళ ఇల్లు కూడా బుల్డోజర్లతో కూల్చేసినప్పుడే ఈ హైడ్రా ఏర్పాటుకి నిజంగా ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుందనే దృష్టికోణం మీకు అనిపిస్తుందా? సో కామెంట్ రూపంలో తెలియజేయండి.